హాయ్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో నర్సింగ్ కోసం ఫస్ట్ టైం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎంసెట్ బేస్డ్గా నర్సింగ్కి అలాట్ చేసేవాళ్ళు సీట్స్, కానీ ఇప్పుడు మాత్రం బీఎస్సీ నర్సింగ్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేసి చెప్తారనమాట. సో ఈ ఎగ్జామ్ మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ దగ్గరలో ఉంది, 20th లాస్ట్ డేట్, June 20th 2025 అనమాట. సో ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇందులో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఒక ఎంసెట్ తర్వాత మనకు ఒక మంచి ఆప్షన్ ఏంటి అంటే నర్సింగ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నర్సింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, కాబట్టి తప్పకుండా నర్సింగ్కి అప్లై చేసుకోండి. ఈ వీడియోలో నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నర్సింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. 254 కాలేజెస్లో మనకు 13,726 సీట్లు అయితే మనకు ఉన్నాయన్నమాట. దీంట్లో ఎగ్జామ్ రాసి కాంపిటెంట్ అథారిటీలో మనకు 8,576 సీట్లు అనేది అలాట్ చేస్తారు. మేనేజ్మెంట్ కోటాలో 5,150 సీట్లు అనేది అలాట్ చేస్తారు. సో అప్లికేషన్ ప్రొసీజర్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో కంపల్సరీగా బైపీసీ చేసి ఉండాలి, అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. దాంతోపాటు కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేయగలరు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో బైపీసీ స్ట్రీమ్ తీసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా చదవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. దీని తర్వాత మా వొకేషనల్ క్యాండిడేట్స్ బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి బయాలజీ, ఫిజిక్స్లో. అటువంటి వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ స్టేట్ సిలబస్ కానీ లేదంటే సిబిఎస్ఈ ప్యాటర్న్లో కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఓసీ స్టూడెంట్స్కి అయితే ఇంటర్మీడియట్లో వాళ్ళకి 45% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళకి ఖచ్చితంగా 40% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చిండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా December 2025కి, అంటే 31st December 2025కి వాళ్ళు ఖచ్చితంగా 17 years కంప్లీట్ చేయాలి. మెడికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. ఈ స్టూడెంట్స్ మాత్రము ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి అప్లై చేయండి. ఇది ఒక 4 years కోర్సు. ఇది రెగ్యులర్ కోర్స్ అనమాట. నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. బేసిక్గా ఇక్కడ సో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇందులో మనకు మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్తో పాటు నర్సింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు 20 మార్క్స్ అడుగుతారు అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి. టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మనము ఏ చాయిస్ కరెక్ట్గా ఉందో టిక్ చేయాలి. ప్రతి ఒక్క కరెక్ట్ ఆప్షన్కి 1 మార్క్ అనేది ఇస్తారు. నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదన్నమాట. సో టోటల్గా ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. 120 minutes అంటే 2 hours ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ అనేది ఒకే ఒక రోజు జరుగుతుంది. అది 6 జూలై 2025 ఒకే ఒక సెషన్లో జరుగుతుంది అనమాట. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తారు. మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు దాని ప్రకారం మనము ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేదానికి ముందు ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ మీ ఫోటోగ్రాఫ్ ఒక స్కానర్ కాపీ ఉండాలి. ఎస్ఎస్సి డాక్యుమెంట్ అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికలీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత మీ ఫోటో అనేది ఉండాలి. సిగ్నేచర్ స్కానర్ కాపీ ఉండాలి. ఫింగర్ ప్రింట్ అనేది ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఉండాలి. ఫస్ట్ 6 డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా విజిబుల్గా స్కాన్ చేసుకోవాలి. అది దాని యొక్క డాక్యుమెంట్ యొక్క సైజు 500 KB ఉండాలన్నమాట. రిమైనింగ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్ ఇవన్నీ కూడా మనకు 100 KB ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకోగలరు. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజ్లో మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఈ లింక్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు ఇక్కడ కాంటాక్టర్స్ అని ఉంటుంది కదా, దాని పక్కన రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేసి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ పేరు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో మీరు ఏదైతే పేరు ఇచ్చారో సేమ్ అదే నేమ్ ఇవ్వాలన్నమాట. వర్కింగ్లో ఉండేటువంటి ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ మీకు గుర్తుండాలి. ఎందుకంటే ఈ ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్స్ వస్తాయి, కాబట్టి పాస్వర్డ్ గుర్తున్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత మీరు కొత్తగా ఈ అప్లికేషన్ కోసం ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్ సంబంధించిన అప్పుడంతా కూడా ఈ మొబైల్ నెంబరు యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి అనేది మీకు ప్రతిసారి అవసరం వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయగానే ఇక్కడ క్యాప్చా కంప్లీట్ చేయాలి. క్యాప్చా కంప్లీట్ చేసిన వెంటనే మీరు జనరేట్ ఓటీపీ అనేటువంటి ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఈ సబ్మిట్ బటన్ అనేది హైలైట్ అవుతుంది. సో ఈ సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక అలర్ట్ వస్తుంది చూడండి, యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అనేటువంటి ఒక అలర్ట్ వచ్చి మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది. ఐడి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనేటువంటి ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్
మీకు ఇలా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ పేజ్‌లో మీకు వచ్చినటువంటి ఇందాక వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడీ, మీరు క్రియేట్ చేసినటువంటి పాస్‌వర్డ్, ఇక్కడ క్యాప్చా ఈ 3 ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనే బటన్‌ని ప్రెస్ చేయాలి. ఈ లాగిన్ అనే బటన్‌ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మీరు అప్లికేషన్ సబ్మిషన్ అనేటువంటి ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. ఈ 3 ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ట్యాబ్‌లో మీకు పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సెకండ్ ట్యాబ్‌లో పేమెంట్ అనేది పే చేయాలి. థర్డ్ ట్యాబ్‌లో మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. నేను ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు నీట్‌గా స్కాన్ చేసి పెట్టుకుంటారు కదా! ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మీరు పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ ట్యాబ్‌ని పర్సనల్ డీటెయిల్స్‌ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. అంటే మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండరు, మీ యొక్క క్యాస్ట్ యాస్ వెల్ యాస్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, మీ ఆధార్ నంబరు, ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా ఇవన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. దాంతో పాటు మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రెస్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మీరు ఇంటర్మీడియేట్, 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి. ఇది పర్సనల్ డీటెయిల్స్ పేజ్ అన్నమాట. వన్స్ ఇక్కడ మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్‌లో మీకు లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఏదైనా 5 సెంటర్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉండేటువంటి సెంటర్‌ని సెలెక్ట్ చేసుకునేది ఈ యారోని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నాం కదండీ! దానికోసం అనేసి వీళ్ళు లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫరెంట్ ఏరియాస్‌లో మనకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలో ఉండేటువంటి సెంటర్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు తెలంగాణలో ఉన్నట్లయితే హైదరాబాద్ మాత్రమే మీకు సెంటర్‌గా ఇచ్చారు. వన్స్ మీరు 5 సెంటర్స్‌లో మీకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మీ ఎగ్జామినేషన్ సెంటర్‌ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ యారో ఉంది కదండీ! ఈ యారోని క్లిక్ చేసిన వెంటనే మీకు సెపరేట్‌గా సైడ్ కాలమ్‌లో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సెంటర్ అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. వన్స్ మీరు 5 సెంటర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్‌గా మీకు ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఈ 5 సెంటర్స్‌ని మీరు మళ్ళీ ముందుకు, వెనక్కు, పైకి, కిందకి ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, సెకండ్ ప్రియారిటీ ఏంటి అనేసి మీరు మళ్ళీ కూడా చేంజ్ చేసుకోవచ్చన్నమాట. మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ డిస్‌ప్లే అవుతుంది. మీ రెసిడెన్షియల్ అడ్రెస్ డిస్‌ప్లే అవుతుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది డిస్‌ప్లే అవుతుంది. దాని కింద మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి డిస్‌ప్లే అవుతుందన్నమాట. తర్వాత మీరు ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేసిన వెంటనే మీరు నెక్స్ట్ పేమెంట్ ట్యాబ్‌కి వెళ్తారన్నమాట. మీకు ఓసీ క్యాండిడేట్స్ అయితే 1180 రూపీస్ అనేది పే చేయాలి. అదే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే మీరు 944 రూపీస్ అనేది పే చేయాలి. ఇది ఓన్లీ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే. అంటే అంతా కూడా మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చేయాలి. యూపీఐ అనేది లేదనమాట. వన్స్ పే చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ అమౌంట్ అనేది రీఫండ్ అవ్వదు. మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ పేమెంట్ ఆప్షన్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే నౌ అనేటువంటి ఈ బటన్‌ని క్లిక్ చేయాలి. అక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్‌తో మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఇలా డిస్‌ప్లే అవుతుందన్నమాట. పేమెంట్ రిసిప్ట్ అనేది మీకు ఈ విధంగా పేమెంట్ రిసిప్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మీరు సక్సెస్‌ఫుల్ పేమెంట్ చేసిన వెంటనే మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ పేమెంట్ అనేది ఫెయిల్యూర్ అయింది అంటే మీకు ఇక్కడ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్‌ని క్లిక్ చేసి మీరు ఫర్దర్‌గా పేమెంట్ అనేది పే చేయొచ్చన్నమాట. పేమెంట్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూపించాను కదండీ! ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు ముందే స్కాన్ చేసి పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీరు సేవ్ ద డాక్యుమెంట్స్ అనేటువంటి బటన్‌ని ప్రెస్ చేయాలి. అప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. మళ్ళీ మీకు ప్రివ్యూ వస్తుంది. అప్లికేషన్ సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్‌ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎంటైర్ అప్లికేషన్ అనేది ప్రివ్యూ వస్తుంది. అప్లికేషన్ ప్రివ్యూ అనేది ఇలా కనిపిస్తుందన్నమాట. ప్రివ్యూ అప్లికేషన్ వచ్చాక మీకు ఏమన్నా మిస్టేక్స్ చేశారా లేదా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎర్రర్స్ చేసి రెక్టిఫికేషన్ చేసేదానికంటే కూడా ఫస్టే జాగ్రత్తగా మనం అప్లికేషన్ జాగ్రత్తగా ఒక 2-3 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మీకు ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ సబ్మిట్ అనేటువంటి బటన్‌ని మీరు క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అనేసి దాని మీద మీరు ఓకే అనేసి క్లిక్ చేయండి. ఓకే అనేసి క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ ఒకసారి లాగిన్ పేజ్‌లోకి లాగిన్ అయ్యేసి డాష్ బోర్డ్‌లో మీరు నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేటువంటి ఆప్షన్‌ని క్లిక్ చేసి మీ పేమెంట్ అనేది ఆల్రెడీ సక్సెస్ అయిందా లేదా అనేది ఒకసారి ఖచ్చితంగా కంపల్సరీగా పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ డాక్యుమెంట్‌ని డౌన్‌లోడ్ చేసి ఫర్దర్ రెఫరెన్సెస్ కోసం మీరు సేవ్ చేసుకోండి. సేమ్ అదే డాష్ బోర్డ్‌లో మీకు ప్రింట్ ద ప్రొవిజనల్ అప్లికేషన్ అనేసి ఉంటుంది. ఈ అప్లికేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ప్రింట్ కూడా ఒక కాపీ తీసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అని తెలుసుకోవాలి అనుకుంటే మీ హోమ్ పేజ్‌లో లాగిన్ అయ్యేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేటువంటి ఈ బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నర్సింగ్ అనేది ఎంసెట్ తర్వాత మనకు ఉండేటువంటి వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్స్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే నీట్ ఎగ్జామ్ తర్వాత నర్సింగ్ అనేది వన్ ఆఫ్ ద వైబుల్ ఆప్షన్స్ అన్నమాట బైపీసీ స్టూడెంట్స్ కోసం. కాబట్టి ఈ ఎగ్జామ్‌ని సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.